హాయ్ అండి, నమస్తే. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నా చదివినా కలిగే ఫలితాలు అనంతం. ఈ మాసంలో ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని నిత్య పారాయణ చేసుకుంటున్నాం. ఈ కథలో కార్తీక పురాణం 6వ అధ్యాయంలో దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం. దీపదాన మహత్యాన్ని వివరించిన వశిష్ఠుడు: ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో దీపదానం చేయువారు అపారమైన పుణ్యాన్ని పొందెదరు. అటువంటి దీపదానం శ్రద్ధగా చేసిన వారికి మోక్షం కలుగును. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక వితంతు ఉండేది. ఆమె ధనం కూడబెట్టడమే జీవితంగా చేసుకుంది. దేవుని పూజ దానం ఏవీ చేయలేదు. ఒకరోజు ఆమె గ్రామానికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా చెప్పారు: అమ్మా, శరీరం క్షణికం, కానీ పుణ్యం శాశ్వతం. కార్తీక మాసంలో దీపదానం చేయి, నీ పాపాలన్నీ పోతాయి. ఆ మాటలతో ఆమె మనసు మారింది. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు దానం చేసింది. చివరికి ఆమె పాపాలు కడిగి మోక్షం పొందింది. దీపదానం జ్ఞానాన్ని, శాంతిని, సౌభాగ్యాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన తప్పక చేయండి. ఈ కథను విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం కలిసి భక్తి మార్గంలో నడుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. లైక్ చేసి కామెంట్లో మీ భావాలను తెలియజేయండి. మీ ఒక్క షేర్ కూడా ఇంకొకరి జీవితంలో భక్తి దీపాన్ని వెలిగిస్తుంది. ఈ కథను పూర్తిగా వినాలనుకుంటే మా ఛానల్ ప్లేలిస్ట్ను చూడండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ కథలు, సంస్కృతి, సంప్రదాయాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.